ఈ పండుగలో మొట్టమొదటి ఈవెంట్గా భోగిపళ్ళుని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ భోగిపళ్ళు యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే, ఈ భోగిపళ్ళు చిన్నారుల తలపైన రేగిపళ్ళు, పువ్వులు, కాయిన్స్ వేస్తారు. ఎందుకు అలా వేస్తారు అంటే, ఈ భోగిపళ్ళు ఉన్న రేగిపళ్ళని ఎందుకు వాడతారంటే, రేగిపళ్ళు సూర్యుడికి అత్యంత ఇష్టమైనటువంటి పండు. సూర్యుడి యొక్క ఆకారాన్ని, సూర్యుని యొక్క రంగుని కలిగి ఉంటాయి కనుక ఆ ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యుడి యొక్క ఆశీర్వాదాలు పిల్లలపైన ఉండాలని నమ్ముతారు. అందుకని ఈ భోగిపళ్ళును పిల్లలపై వేస్తారు. ఈ భోగిపళ్ళుని, ఈ కార్యక్రమాన్ని మిస్ ప్రవళిక గారు ప్రారంభించాలని కోరుకుంటున్నాం. ప్రతి పెద్దవాళ్ళని పిల్లల్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ కిడ్స్ కమ్ ఆన్ ది స్టేజ్. నీట్గా జరుగుతుంది. చాలామంది పరోక్షంగా వీక్షిస్తున్నారు, ఈ మన ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారు. మనం ఎంత రంగారంగ వైభవంగా ఇక్కడ మన కార్యక్రమం ఎంతతో వచ్చిందనుకుంటున్నాం. ఈ సంక్రాంతి పండగ అనగా మనం వచ్చే ప్రాంతాల బట్టి, మనం చేసుకునే విధానాల బట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సంక్రాంతి పండుగ మన రీజియన్ బేస్డ్ మాట్లాడుకుంటాం. రకరకాలుగా ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు. ఈ తరం వారికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ సంక్రాంతి. ఇంకొంచెం ముందు తరానికి ముంగిట ముగ్గు, కొత్త బట్టలు, పిండి వంటలు తెచ్చే పండుగ సంక్రాంతి. మరికొంచెం ముందు తరానికి మాత్రం మంచు ముసుగ నుంచి మేలుకోమని ప్రకృతి చేసే శంకారావం, సంవత్సర కాలం కష్టానికి ప్రతిఫలం. ఆ సంతోషాన్ని అందరితో పంచుకున్నప్పుడు మనసుకు కలిగే సంతృప్తిని ఇచ్చే పండుగ సంక్రాంతి. ఎంత మార్పు ఆనాటికి ఈనాటికి మన ఆలోచనలో. ఈ ఆచారాలు, పూజలు, పండుగల యొక్క విశిష్టత మనిషికి, శరీరానికి, ప్రకృతికి ఉన్న సంబంధం సర్వేజన సుఖనోభవంతు అన్న మాటకి నిజమైన అర్థం వారికి తెలుస్తుంది. ఈ ప్రకృతిలో వచ్చే మార్పుకే కాదండోయ్, మన మంచి మనసులో వచ్చే మార్పు కూడా ఈ సంక్రాంతి శ్రీకారం చుట్టాలని నేను కోరుకుంటూ, ఈ సంబరాలని మనం ఎంతో వైభవంగా స్టార్ట్ చేయాలనుకొని కోరుకుంటున్నాం. ఇంతటి మహోన్నతమైనటువంటి ఈ సంక్రాంతి పండుగ కోసం మనం ఈ సింగిల్ ప్లాట్ఫామ్కి, మన క్రకోలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఈ సింగిల్ ప్లాట్ఫామ్కి తీసుకుని వచ్చినటువంటి పోటా మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదములు. అదేవిధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకి ఎంతో సహాయం చేసి ఇంతటి అద్భుతమైనటువంటి వేడుకని ఇక్కడ జరుపుకుంటున్నందుకు వారు ఎవరెవరైతే మనకి ఎంతో దగ్గరగా ఉండి మనకి ఎంతో హెల్ప్ చేశారో ఆ పోటా మెంబర్స్ అందరినీ ఈ స్టేజ్ పైకి పిలవాలని చెప్పేసి మిస్ ప్రవళిక గారిని నేను కోరుతున్నాను. Now we are going to start the program. POTA. Today I want to talk about something close to our hearts. POTA. This organization born and bred in our city has been around for a long time. POTA started with a simple idea to help people, to grand plans just with desire to be there for one another. Over the years, this idea has turned into force for good, a friend to those going through tough times. Think of POTA as a friendly neighbor who has never hesitated to lend a hand when you need it. They have been there for countless people, making sure no one faces life changes alone. It's not about fancy numbers, it's about the real, everyday impact they have had on people's life. The folks behind POTA are the real heroes, the ones who make a difference without asking for a spotlight. They are the reason this organization has been a symbol of kindness and support to our community. Let's be like them, reaching out to our neighbors, friends, and strangers alike. Because in simple acts of kindness, we build a stronger, more caring community for everyone. Thank you, and here's to POTA, the heart and the soul of our wonderful city. Now, we're going to talk about a special person who has reached here from far away and made a big history. 17 years ago, he left the shores of India to embark on a journey that would shape out not only his life, but the lives of many others. He's not just a software engineer, he's a soul dedicated to serving and helping people. His heart is wired to work on others' problems, keeping his soul in the service of making lives better. In the past difficult times, he has been a beacon of hope
He doesn't just sympathize, he acts. Recently, he stepped up and helped many people navigate through tough situations, proving that kindness can make difference in a world that often feeling challenges. He stands as a testament to the power of one person's dedication to making the world a best place. So let's celebrate his compassion for the lives he touched and for being a shining example of what it means to be helping hand hands in difficult times. Now, I would like to join your hands to welcome Mr. Chandrabanu Akkala onto the stage, please. He is the chief guest of our event and also the president of Porta. Now, I would like to call Monica to give a bouquet to her chief guest. Please give a quick round of applause. As its head of the Porta, now Krakow chapter is a child entry of Porta. It's thrilled to highlight the Krakow chapter just formed last year. In this short time, they have organized vibrant Dasara and Ganesh festival, adding a brush to the colors and the gist to our community. What is impressive in their collaborative spirit with Porta, receiving a passing on support like a relay of positivity. Krakow is not just celebrating festivals, and inviting unity and support. So here's to the Krakow chapter, to their passion, to the festivals that color our lives, and to the unity that makes our community shine. Thank you for being for the spark that lights up our city. We would like to welcome Porta, our Krakow chapter Porta, who has been a member for long years. He is a regarded multinational bank, which is presently utilizing his expertise as chartered account. With a prior experience and a history of active community involvement as a committee member, Mr. Chandra Alluri is no stranger to leveraging his financial equipment for greater good. Significantly, he has assumed that the President of Krakow Porta, a position in which he has evidently transferred his powers and association formation to the leadership role. He is supportive and guidance for Krakow Porta and the role extremely his dedication to the advancement of the community. Let's applaud Mr. Chandra Alluri for his dual role in both corporate and community shares, embedding the spirit of leadership and service. Please welcome onto the stage Mr. Chandra Alluri Garu for a great compassion for the Krakow city. Now we would like Mr. Ajit to please hand over a bouquet to him. Please give a big round of applause. అసలు ఎనర్జీ కనిపించట్లేదు. ఏమైనా కావాలా? తెలుగు కావాలా? వస్తుంది వస్తుంది, ఇంకా ఉంది వస్తుంది. నా దగ్గర నుంచి వస్తుందన్నీ మీరు దయచేసి ఎంకరేజ్ చేయాలి. క్లాప్స్ అనేది అప్లాజెస్ కొద్ది గట్టిగా, ఇంకా చిన్నపిల్లలు చూసారు కదా, సౌండ్ బాక్సులు పగిలిపోయేటట్టు అరిశారు. మరి పెద్దవాళ్ళలోన మరి ఎనర్జీ కనిపించట్లేదు. కొద్దిగా గట్టిగా అడిగేటప్పుడు అంతా గట్టిగా చప్పట్లు కొడితే కొద్దిగా ఎనర్జీ. కమాన్ సపాష్. విజిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ కుర్చీ మంట పట్టేటప్పుడైనా విజిల్స్, ఇలా మామూలుగా ఉంటుందా? కమాన్, ఇక్కడ కూడా రావాలి సౌండ్. తెలుగంటే ఏంటో తెలియాలి, మొత్తం Krakow మొత్తం వినిపించాలి. మరి వినిపించట్లేదే. Now we would like to call upon another member of Krakow's chapter, a proud resident of Krakow for the past 14 years, for a decade and more. He's been extending a warm welcome to newcomers, sharing his in-depth knowledge about the city. Currently serving as a General Secretary of Krakow Porta and continues to be a guidance force, making Krakow a welcome home for everyone. Let's applaud Mr. Suman Garu for his unwavering commitment to our community. Thank you for being a friend to newcomer valuable citizens to the Krakow Porta. Let's welcome him onto the stage. Please give a big round of applause. సరిపోవట్లేదు, ఎనర్జీ సరిపోవట్లేదు. డీజే, మీరు డీజే చెప్పండి. ఇక్కడ యాంకరింగ్ తో ఏమి చలనం కనిపించట్లేదు. అక్కడ డీజే కొద్ది సౌండ్ మార్చాలి, ట్రాక్ మార్చండి, రిథం మార్చండి అందరినీ. Now, I would like to request Mr. Chandrabanu Garu for a speech. తెలుగు కుటుంబంలోని పిల్లలకు పెద్దలకు పోటా వారి తరపున సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న మన పెద్దవారందరికీ చూసుకుంటే, మన బాల్యంలో చిన్నప్పుడు మనకు సంక్రాంతి మన ఊరిలో భోగిపళ్ళు, కనుమ, ఇవన్నీ మనకి మంచి అనుభూతులు, ఎన్నో మంచి స్వీట్ మెమొరీస్ మనందరికీ ఉండుంటాయి. సో కానీ మారిన పరిస్థితులు, మారుతున్న జీవన విధానంలో ఈ రోజుల్లో మనం దేశంలో చాలా రాష్ట్రాల్లో, అలాగే ప్రపంచంలోని వివిధ దేశాల్లో అందరూ స్థిరపడుతున్నాం. అదేవిధంగా పోలాండ్లో కూడా మంది తెలుగువారు క్రాకోవ్లో వచ్చి స్థిరపడ్డారు.
మీరు చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు వారికి పెద్దగా ఏమీ కార్యక్రమాలు కానీ లేకపోతే పండుగలు కానీ జరగట్లేదు. సో ఈ సందర్భంలో పోట ముందుకు వచ్చి మన తెలుగు వారి సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో మీరు గత సంవత్సరంలో మీరు చూసినట్టుగా ఒక వినాయక చవితి, దసరా, బతుకమ్మ ఈ కార్యక్రమాలన్నీ పోయిన సంవత్సరం చేశారు. అలాగే ఈ సంవత్సరంలో ఇది సంక్రాంతిని మనం ఇంత వేడుకగా ప్లాన్ చేశారు. ఇదే కాకుండా ఇటువంటి సందర్భాలు చేయడం వల్ల మన పిల్లలకు కూడా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని చెప్పే ఒక అవకాశం కూడా దొరుకుతుంది. పోటా కూడా క్యాప్షన్ ఏంటంటే వచ్చే తరం కోసం ఈ తరం ఒక చిన్న ప్రయత్నం అదనమాట. అలా కాకుండా ఈ సంస్కృతి సాంప్రదాయాలనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అంటే మీరు ఒక నెల రోజులుగా చూసుకుని ఉంటే పోట తెలుగువారి కోసం అత్యవసర పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాము అని ముందు నిలబడి వారి సహాయ సహకారాలను ఎన్నో అందిస్తుంది. ఇవన్నీ మనందరం ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి, ఒక ఎన్జిఓగా ఫామ్ అయ్యి మనందరం మనం సపోర్ట్ చేసుకుంటున్నాం. మీ అందరి సహాయ సహకారం ఇలాగా ఉంటే మరి రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలతో పోటా మీ ముందుకి వస్తుందని సవిధంగా సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. Now I would like to Mr. Chandra Garu, please take a mic and please speak some words. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన క్రాకో తెలుగు కుటుంబీకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు గ్రూపుల్లో మాత్రమే చెప్పడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుగులో. సో తెలుగులో ఏమన్నా మాట్లాడేది పొరపాటు ఉంటే క్షమించండి. సో నా ప్రయత్నం అయితే నేను చేస్తాను తెలుగులో మాట్లాడే విధంగానే. సో మనం ముందుగా గణపతిని తలుచుకుని వినాయక చవితి ఉత్సవాలు చేసుకున్నాం ముందుగా పోయిన సంవత్సరం. అలాగే దసరా ఉత్సవాలు కూడా చేసుకున్నాం. సో ఇప్పుడు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. సంక్రాంతి ఇండియాలో రాకముందే మనం చేసుకోవడం జరుగుతుంది. సో అందరికి కన్వీనియంట్ గా ఉండటం కోసం వీకెండ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది తెలుగు సంస్కృతికి, భారతదేశ సంస్కృతికి దూరంగా ఉంటూ ఇండియాని మిస్ అవుతున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ ని పోగొట్టడం కోసమే ఈరోజు భోగిపళ్ళు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో భోగిపళ్ళు విశిష్టత గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే నాకు పెద్దగా డీటెయిల్స్ ఎక్కువ తెలియదు. సో వాళ్ళకి చెడు దృష్టి పోయి పిల్లలకి మంచి జరగాలి, వాళ్ళకి ఆ తల మీద అక్షతలు, రేగిపళ్ళు వేయటం వల్ల మేధస్సు పెరుగుతుంది అనే ఉద్దేశంతో చేస్తారు అనేది హై లెవెల్లో తెలుసు. ఇకపోతే సంక్రాంతి విషయానికి వస్తే ఇండియాలో అయితే హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి, చెన్నై నుండి మన సొంత ఊర్లకు వెళ్ళి ఈ గంగిరెద్దులతో కానీ అందరూ అరిసెలు తింటాం, గారెలు తింటాం, దాని తర్వాత మంచి మంచి పిండి వంటలు తినటం జరుగుతూ ఉంటుంది. సో అసలు సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? సంక్రాంతి మకర సంక్రమణం అంటే ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటాడు. సో అదే సమయానికి వాతావరణం బాగుంటుంది, మనకి పంటలు బాగుంటాయి, ఆ టైంకి పంట చేతికి వస్తుంది, అందరిలో సమృద్ధిగా పంట ఉండి మంచి పండగ చేసుకునే వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణం కారణం చేత, నార్మల్ శీతల వాతావరణం కారణం చేత పాడి కూడా మంచి పాలు, పెరుగు ఇవన్నీ మంచిగా అవైలబుల్ ఉంటాయి. అందరూ రిచ్గా కనపడే టైం అన్నమాట సంక్రాంతి అంటే. అదో పెద్ద పండగ. అదేవిధంగా మనం పెద్దల్ని తలుచుకుంటాం, మన పూర్వీకుల్ని తలుచుకొని వాళ్ళ ఆశీర్వచనాలు కోరుకుంటాం. దానికి విశిష్టత ఉంది, అంత డీటెయిల్స్లోకి వెళ్ళను. సో ఈ సందర్భంగా మన యాన్సిస్టర్స్ను కూడా గుర్తు చేసుకోవటం. సో పోటా పెట్టి చంద్రబాను గారు, మిగిలిన ఫౌండర్ మెంబర్స్, లిటిల్ ఇండియా చందు గారు, వీళ్ళందరూ ఆలోచించి పోటాని స్టార్ట్ చేశారు. ఇండియన్ కమ్యూనిటీలు కొన్ని ఉన్నాయి, అలాగే తెలుగు వారికి కూడా కమ్యూనిటీ కావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ఏర్పడిన సందర్భంగా మనం ఏమన్నా సాయం చేయాలి అంటే ఒక ఇండివిజువల్గా సాయం చేయటం వేరు, ఒక ఎంటిటీ కింద, ఒక ఎన్జిఓ కింద సాయం చేయటం అంటే దానికి ఉండే పవర్ వేరే ఉంటుంది. దానికి మెయింటైన్ చేసే అకౌంట్స్ కానీ, దానికి ఉండే క్రెడిబిలిటీ బేసిస్ మీద కానీ, ఒక పర్సన్కి ఉండే క్రెడిబిలిటీకిను ఒక ఎంటిటీకి ఉండే క్రెడిబిలిటీకి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇండియన్ ఎంబసీతో వాళ్ళు నెగోషియేట్ చేసి కష్టకాలంలో చాలా మందికి సాయం చేసి ఉన్నారు. ఎంటిటీ వల్ల వచ్చే బెనిఫిట్స్ రకరకాలుగా ఉంటాయి. సో ప్రస్తుతానికి మనం చేసుకునే అన్ని పండగలు మాత్రమే చేస్తున్నాం అనుకోమాకండి.
కొత్తగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీను సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళకిను సహాయపడినప్పుడే ఎంటిటీ యొక్క వాల్యూ తెలుస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఇండియాని మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ తక్కువ ఉంటుంది, మన తెలుగుదనాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తక్కువ ఉంటుంది, మన పిల్లలకు కూడా ఇండియన్ కల్చర్ తెలిసి వస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Now I would like Mr. Suman Garu to please hand over the mic and please speak. పోటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. క్రాకో నుండే కాకుండా బాస్టన్ నుండి కూడా కొందరు మిత్రులు వచ్చారు. భానుచంద్ర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన క్రాకో తరఫున మనందరి సహకారంతోనే ఇలా ముందుకెళ్తూ మనం ఎన్నో ఈవెంట్లు ఇలా చేసుకుందాం. మనం క్రాకోలో ఇప్పుడు ఇది 3rd ఈవెంట్ మీరు చూస్తున్నాం. గణేష్తో మొదలుపెట్టాం, 2nd బతుకమ్మ చేసుకున్నాం, తర్వాత ఇది సంక్రాంతి. మన ఇది ఏ ఒక్కరితోనే కాదు, అందరి సహకారం వల్ల ఇది సాధ్యమైంది. ఇలానే మనం ముందుకెళ్ళి ఇదే యూనిటీతో మున్ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకుందాం. పోటా యొక్క ముఖ్య ఉద్దేశము ఒక ఎంటర్టైన్మెంట్ ఒకటే కాకుండా ఇమిగ్రేషన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక ఎంటిటీ అసోసియేషన్ తరఫున మనకు హెల్ప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మామూలుగా మనం సింగిల్గా వెళ్తే మనకి ఎంబసీలో యాక్సెస్ కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చాలా కష్టంగా ఉంటుంది. అదే మన అసోసియేషన్ త్రూ వెళ్తే మనకు యాక్సెస్ ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి మనం ఇలానే యూనిటీతో ఇలానే మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ మీ సహకారం మున్ముందు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. I would like to invite Pota Krakow members, Mr. Ajit and Madhu, Monica, Dikshit, please join. Ajay, ఈ ఈవెంట్ సక్సెస్ చేయడానికి అందరి కృషితోనే సాధ్యమైంది. సాధారణంగా పగలనగా చాలా కష్టంతో ఈవెంట్ ప్లాన్ చేశారు. Thank you everyone. ఇన్సిడెంట్స్ ఏం జరుగుతున్నాయి అనుకుని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. చంద్రబాబు గారు ఎంత హెల్ప్ చేశారంటే ఈ పోటా గ్రూప్ నుంచి ఒక అబ్బాయి జరిగిన ఇన్సిడెంట్ ని చాలా 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 దగ్గరగా తన డే బై డే మేము ఒక 20 days ఆ ఇన్సిడెంట్ పైన పనిచేసాము. నేను చంద్రబాబు గారితో నాకు చాలా క్లోజ్గా దీని మీద పనిచేశాను. 20 days డే అండ్ డే అవుట్ ఆయన వర్క్ ఉన్నా సరే ఈ పోటా గ్రూప్కి ఎంత కమిట్ అయి ఉన్నారంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. మన తెలుగు వారికి కష్టం వచ్చిందంటే ఆయన ఎలా హెల్ప్ చేస్తారు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. జస్ట్ ఏంటనుకోనంటే ప్రతిరోజు మేము ఒక 10 to 15 గ్రూప్స్ ఉంటే మాకు వాట్సాప్లోన ఆ గ్రూప్స్ అన్నిటి కూడా ప్రతి ఒక్క గ్రూప్లోన యాడ్ అయ్యి ప్రతి ఒక్క గ్రూప్లో ఒక అడ్మిన్తో మాట్లాడి ఒక గ్రూప్ క్రియేట్ చేసి 6 మెంబర్ కింద ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ని చంద్రబాబు గారు సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేశారు. ప్రతిరోజు డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ లేచి జస్ట్ దాని గ్రూప్లోకి వచ్చి కాల్ ఇనిషియేట్ చేసి ఈ రోజు చేయవలసిన పనులేంటి, ఎంతవరకు పనులు జరిగాయి, అలా ప్రతి ఒక్క రోజు ఫాలోఅప్ చేసి తనకున్న బిజీ షెడ్యూల్లో తన రూమ్ షిఫ్టింగ్ ఉన్నా తన ఇల్లు షిఫ్టింగ్ ఉన్నా అలా అదేవిధంగా ఆ షిఫ్టింగ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, ఆయన జాబ్ చూసుకోవాలి. అలాగే ఆయన ఎంత టువర్డ్స్ మన పోటా ఆర్గనైజేషన్కి ఎంత కమిట్ ఉన్నారో అనేది ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఆయన చేయాలనుకున్న పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇంకో చిన్న పార్ట్ ఉంది, మైనర్ పార్ట్. ఆ మైనర్ పార్ట్ కూడా నెక్స్ట్ వీక్లో ఫినిష్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా ఇక్కడ ఈ క్రాకో చాప్టర్ని బిగిన్ చేయడానికి చంద్ర గారు కానీ సుమన్ గారు కానీ అలాగే సత్య మన్నవల్లి ఆయన కానీ అజిత్ కానీ మధు కానీ దీక్షిత్ కానీ అలాగే మౌనిక గారు అలాగే కోమల్ గారు ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ టైంలో వాళ్ళకి ఉన్న బిజీ షెడ్యూల్లో ఎంతో కొంత టైంని కేటాయించి మనందరికీ ఏదైనా అవసరం వస్తే ఆ అవసరాన్ని దానికి దగ్గరగా ఉండి చూసుకొని మనకి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళ మంచి దృఢమైనటువంటి మంచి సంకల్పము వాళ్ళు ఇలా ముందు చేయాలనుకొని నేను ఈ
స్టేజ్ నుంచి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్. సోమేష్ గారి కోసం చంద్రబాబు గారు ఇనిషియేట్ చేసిన దానికి ఇప్పటికి 18,000 ఫండ్ రైజ్ అయిందండి. సో త్వరలో అది వాళ్ళ కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దాని మీద ప్రస్తుత ప్రణాళిక ఏంటంటే అది వాళ్ళ పాపకి ఉపయోగపడే విధంగా ఎఫ్డి వేయాలనే ఉద్దేశంతో బ్యాంకుల్లో ఏ విధంగా ఏం చేయొచ్చు అనేది డిస్కషన్ నడుస్తూ ఉంది. అది అప్డేట్ అయ్యాక మీ గ్రూప్స్లో అప్డేట్ వస్తుంది దాని గురించి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు చంద్రబాబు గారు ఫర్ డూయింగ్ ట్రైనింగ్ ఆల్ దిస్ థింగ్స్. ఇప్పుడు మేము చెప్పే Thank you so much. మీరు విన్నారు. ఇప్పుడు మీరు పిల్లలు లేడీస్ అబ్బాయిలు ఎవరు చేయట్లేదు అంటారు. మేము డీజే చేస్తాం. పిల్లలు లేడీస్ వేసే డ్యాన్సులు ఎంజాయ్ చేయండి. తర్వాత వీటిల్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి పక్కన గేమ్స్ ఉంటాయి, వాటిలో పిలుస్తాం రండి. ఇవ్వాలనుకున్న అందరూ రైట్ సైడ్ నుంచి రావాలి. అందరూ రైట్ సైడ్ నుంచి పైన స్టేజ్ పైకి రావాలి. అంటే మనం స్ట్రైట్గా లైవ్ కెమెరాస్ పెట్టాం కదా, లైవ్ ఇంటరప్షన్ ఉండకూడదు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురువే దైవ సర్వకార్యేషు సర్వదా. రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం స్వయనేశ్వరే నిత్యం దుఃస్వప్నం తనశ్యతి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివత్మకం తరుణాత్కపభో శాంతం ప్రమదూతం ప్రణమామ్యహం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారురమ్మ కొడుపారిని పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటంబల మనంబర నుండడి అమ్మ. దుర్గమాయమ్మ కృపాబ్దిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం నాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ద్ర త్రిభవత్ బ్రహ్మేంద్ర ద్రంగాధరాం త్వాం పైలోత్రైలక్ష్య కుటుంబిని సరిసిజాం వందే ముకుందా ప్రియం.
Big round of applause. కోరుకుంటున్నాను శ్రీహరి గారు. మీకు గిఫ్ట్ ఇచ్చే ముందు మీ మాటల్లో నేను 2 వాక్యాలు వినాలనుకుంటున్నాను. పెళ్ళి అంటే ఏంటో, ఆ పెళ్ళిలో ఉన్న మాధుర్యం ఏంటో మీరు చెప్పాలి. ఎందుకంటే ఆన్సర్ చెప్పింది మీరే కాబట్టి. శ్రీహరి గారు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. శ్రీహరి ప్లీజ్. శ్రీహరి మిమ్మల్ని పిలుస్తున్న ఆన్సర్ ఎవరు చేశారో వాళ్ళు స్టేజ్ పైకి వచ్చి 2 మాటలు చెప్పాలి. 2 మాటలు. ఇక్కడంతా మన ఫ్యామిలీ, పర్వాలేదు, ఎవరు ఏమనుకోరు, అంతా మన ఫ్యామిలీ. అంటే పెళ్లి గురించి ఇలా ఉంటుంది, ఇది ఒక డెఫినేషన్ ఉంటుంది, అండ్ అలాంటి చెప్పేంత వయసు నాకు కాదు. ఓ బాబోయ్. అండ్ బికాస్ నాకు పెళ్ళి వేరే 7 years నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ 7 months నాకు తెలుస్తుందంటే పార్ట్నర్స్ ఆల్వేస్ ఫీలింగ్స్ ఎక్స్పెక్ట్ కానీ అండ్ వాళ్ళకి అనుగుణంగా మనం యాక్ట్ అవ్వాలి అండ్ వాళ్ళకి అనుగుణంగా మనం యాక్ట్ అవ్వాలి. దెన్ ఇట్ విల్ బి స్మూత్. అదొక్కటే నాకు తెలుసు. మనం ఫ్యాక్స్ మాట్లాడేవారికి మనసుల గురించి మాట్లాడినా ఇక్కడ స్టేజ్ మీద ఏదో చెప్పాలని చెప్పడం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా,
ఇదిగా